మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశాను, చాలా ఆనందంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా ఏమనిపిస్తుంది? 4.5 ఏళ్ళు చూసారు ఆయన పరిపాలన, ఏం చెప్తారు అసలు? 99.5% అనేది ఎక్కడ పూర్తి అవ్వలేదు. అది అనవసరమైన మాటలు. ఆయన ఏదో ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని చెప్పి కావాలని చెప్తున్నాడు. 99% ఎవరికి ఇచ్చాడండి? ఫస్ట్ ఒక 40% ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఆ తర్వాత కారు ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ ఉందని, కరెంటు బిల్లు వస్తుందని, ఏమి ఇంటి పన్ను ఉందని చెప్పి, 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పి, 5 సెంట్లు స్థలం ఉందని చెప్పి పథకాలన్నీ కోత కోసారు. అవి మొత్తం పోతే 30% అయినాయి. అలా అని చెప్పి వాళ్ళు 99% పథకాలు ఎలా అమలైనవి అని ఎలా చెప్తారండి? ఆయన ఊకడంపు కట్టుకోవటం తప్ప ఆ 90% పథకాలు ఏమి అమలు చేయలేదు. అది ఉత్తమ మాటలేనండి. అంటే ఇక్కడ ఈ 5 ఏళ్ళలో కూడా నేను పరిపాలన బాగా చేశాను, నాకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి విచారం లేదని చెప్పి మాట్లాడుతున్నాను. వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసాడా? ఈ 5 ఏళ్లలో నిత్యావసర ధరలు పెరగకుండా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో ఆర్టీసీ ఛార్జీలు పెరగకుండా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో మంచు నూనె ధరలు పెరగకుండా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ రాష్ట్ర ట్యాక్స్ మినహాయింపు ఇవ్వకుండా ఉన్నాడా? ఈ 5 ఏళ్లలో గ్యాస్లో వచ్చే రాష్ట్ర ట్యాక్స్ తగ్గించి ఏమన్నా ఇచ్చాడా? ఏమి అభివృద్ధి చేశాడు? రోడ్లు ఏమైనా వేసాడా? కొత్తగా ఆర్టీసీ బస్సులు ఏమైనా కొన్నాడా? ఏమీ లేవు కదా. ఎలా అంటారు ఆయన? మాట అంటానికి ఆయన మనసు ఎలా వస్తుంది? డెవలప్మెంట్ అనేది ఏం జరగకుండానే మీకు అన్నీ తెలుసు కదా. అంటే మరి ముఖ్యంగా ఈరోజు అక్క చెల్లెమ్మలే నాకు క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమే, అక్క చెల్లెలు ఆయన క్యాంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎవరున్నారు? ఆయన వాలంటీర్లు ఉన్నారు, ఆ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ డేటా, ఆ ఓటర్ లిస్ట్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండి చేయిద్దాం అనుకుంటున్నారు. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1-10 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాక తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి BLOలకి ఒక తెలుగుదేశం ఉండాలి, బూత్ కన్వీనర్ అని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఇవాళ రోజున 10 ఓట్లు కన్నా ఎక్కువ ఉంటే అది ఆ ఓటర్లను ఆపటం జరుగుతుంది. అలాంటప్పుడు అమ్మలక్కలకి ఆయన చేసేది ఏముంది? అమ్మలక్కలకి ఎవరేం లేదు. వాళ్ళు తీసుకున్న పథకాలు తీసుకున్న వాళ్ళు 30% మందిలో ఉన్న వాళ్ళు అమ్మలక్కలు ఏమన్నా ఆ మాట అన్నారేమో కానీ అందరి మటుకి ఏం అంటలేదండి. అంటే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో గంజిరంజీ గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటూ కూడా ఇక్కడ లోకేష్ నాన్ లోకల్ అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు? అంటే ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ గంజి చిరంజీవి గారు మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళారు. ఆయనకు పదవి ముఖ్యం కాబట్టి ఏం చేస్తాడు? వెళ్ళి జగన్తో మాట్లాడుకున్నాడు. ముందే మాట్లాడుకొని తెలుగుదేశంలో ఉంటూ ఇటు ఇన్ఫర్మేషన్ అంతా అటు ఇచ్చాడు. అటు ఇచ్చిన తర్వాత ఆప్కో చైర్మన్ తెచ్చుకున్నాడు. ఆప్కో చైర్మన్ తెచ్చుకున్న తర్వాత సమన్వయకర్త తెచ్చుకున్న తర్వాత హలో గుడ్ మార్నింగ్ అని తిరుగుతున్నారు కానీ ఆయన దానికి స్పందన ఏం లేదు కదా. ప్రజలు ఏమైనా ఎగబడి దండోపదండాలుగా వెళ్ళట్లేదు కదా. ఏది తిరుగుతాడు? మరి ఆయనకి సమన్వయకర్త ఇచ్చారు కాబట్టి ఆయన ఏదో ఆయన బాధలు ఏందో చెప్పుకుని తిరుగుతారు. ప్రజలకు తెలుసు ఈ 4.5 ఏళ్లలో ఎవరు చేశారో, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేస్తున్నారో. 40 రకాల సంక్షేమ పథకాలు నారా లోకేష్ గారు ఇక్కడ అమలు చేస్తున్నారు. అది మీకు తెలుసు, నియోజకవర్గం మొత్తం తెలుసు. ఇక ఆయన గుడ్ మార్నింగ్ అని తిరిగినా ఒకటే, గుడ్ నైట్ అని తిరిగినా ఒకటే. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నాన్ లోకల్ అని ఏమదండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు పక్క రాష్ట్రం, వాళ్ళ తాత గంజి చిరంజీవి గారిది పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి వలస వచ్చి ఫస్ట్ కొత్తపేటలో ఉన్నారు. మేము కూడా అక్కడ కొత్తపేటలోనే ఉన్నాము. గంజి వెంకయ్య, గంజి లక్ష్మయ్య, గంజి నారాయణ, తర్వాత ఈ గంజి లక్ష్మీనారాయణ, వీళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళంతా వలస వచ్చిన వాళ్ళే. మేము కూడా మాది వినుకొండ నుంచి కొత్తపేటలో వచ్చి ఇవాళ రోజుల నాకు 57 సంవత్సరాలు. అంతకుముందు మా నాన్నగారు వాళ్ళు మేము కూడా అక్కడే ఉన్నాం. అంటే 70 సంవత్సరాల నుంచి మేము మంగళగిరిలోనే ఉన్నాం. ఇప్పుడు వలసలు వచ్చిన తర్వాత లోకల్ నాన్ లోకల్ ఎలా అయిందండి? అది కరెక్ట్ కాదు కదా. మరి అలాంటప్పుడు నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరు, మరి నిమ్మకూరు నుంచి మంగళగిరి వచ్చి రిజిస్ట్రార్లో ఇక్కడ పనిచేశారు. అలా అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రార్లో పనిచేశాడు. నాన్ లోకల్ అంటే ఎలా సరిపోయింది? అది కరెక్ట్ కాదు కదా. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఇది లోకేష్ గారు ఏడే ఉంటారు. ఈ నియోజకవర్గం అట్టగానే ఉంటుంది, ఇంకా అభివృద్ధి చేస్తారు. ఆయన రావాలని నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఇప్పటికే లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 150 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చారు. 2019 నుంచి కూడా నా వెంట్రుక పేకలేరు అనే స్థాయి నుంచి చూసాం మనం. ఈ రోజు ఎలా ఉందంటారు ఆయన మనసు? ఇప్పుడు అన్నాడు 2 సంవత్సరాల క్రితం అన్న మాట, నా వెంట్రుక కూడా పేకలేరు అని. ఆ పీకాలో లేదో జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఒక ఓటుకి ఒక ఎంట్రికల ద్వారా పీకుదామని రెడీగా ఉన్నారు ప్రజలు. ఒక ఓటుకి ఒక ఎంట్రిక
పేక అవసరంలో ఒక ఓటు వేస్తే సైకిల్ మీద ఫ్యానులో నుంచి ఒక ఎంట్రీగా బయటకు వచ్చినట్టు, ఫ్యాను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టు. ఆయన పీకేది ఏముంది, జనమే ఆయన పీకుతారు, ప్రజలే ఆయనకి వ్యతిరేకిస్తారు, ప్రజలతోనే ఆయనకి మొప్పు ఉంది. రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చేస్తున్నారు. ఆయన ఎంట్రికలు పీకాల్సిన అవసరం ప్రజలకు లేదు. ప్రజలే ఓటు ద్వారా ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీ మంగళగిరి ప్రాంతంలో ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు వేయించుకొని చూస్తున్నాం కదా, ఏం చెప్తారు ఎలా అనిపిస్తుంది? ఎవరు సిద్ధం అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఆర్కే గారు ఉన్నారు, కాస్త కూస్త చేశామని చెప్పి సంకలు కొట్టుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అలాగే ఇక గంజి చిరంజీవి గారు వైసీపీ నుంచి చూసుకుంటారు. మరి టీడీపీ సింహం సింగల్గా వెళ్ళిద్దని చెప్పి నారా లోకేష్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. అప్పుడు విజయమా వీరస్వర్గమా అనేది వాళ్ళిద్దరు తెలుసుకోవాలే కానీ నారా లోకేష్ గారు సునాయాసంగా గెలుస్తారు. వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నా వాళ్ళమ్మటి తిరిగే కార్యకర్తలే లేరు. ఇప్పటికీ వాళ్ళలో వైసీపీలో వర్గపోరు మొదలవుతానే ఉంది. తాడపల్లిలో కానీ, దుగ్గిరాల మండలంలో కానీ, మంగళగిరి మండలం కానీ వర్గపోరు ఏం లేదు. టోటల్గా వైసీపీ మీద వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది వాస్తవం, యథార్థం. అన్న మరి ఏంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పక్క డబ్బులు ఇస్తాను నేను అందరికీ చెప్తున్నాడు బటన్ నొక్కి, ఏం చెప్తారు? డబ్బులు ఇస్తున్నాడు అంటే అప్పులు తెస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు మళ్ళీ ఏమో నిత్యావసర సరుకుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ అన్నింటిలో పెంచి మధ్యతరగతి కుటుంబాలైనటువంటి మా నడ్డి ఇరుస్తున్నాడు. దీనికి నష్టపోతుంది మేము మధ్యతరగతి కుటుంబాలని మేము. మళ్ళీ ఏమో 30% ఏమో బటన్ నొక్కుతున్నాడు ఆయన. దానివల్ల మేము నష్టపోతున్నాం కానీ ఆయన చేసింది ఏముంది చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యాడు. ఇక ఈయన అన్న ఊ అన్న తోకాడియడానికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ రెడీగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కొత్తగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాడు. ఇప్పుడు ఆ చెల్లెలు వచ్చింది షర్మిలమ్మ, మాకన్నా ఎక్కువగా ప్రతి మీటింగ్లో ఆమె ఏకుపారేస్తుంది. మరి ఆ అన్న చెల్లెల అనుబంధమో లేకపోతే అన్న చెల్లెలు ఒక యుద్ధం లాంటి సంఘర్షణ మొదలైతే మాకైతే తెలియదు. కానీ మేము మటుకి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి 100% న్యాయం చేయలేదు. అది వాస్తవం. వాళ్ళేమో పథకాలు ఇచ్చారంటారు, మేమేమో అప్పులు తెచ్చామంటాం, అప్పులు తెచ్చిస్తున్నారంటాం. ఇది కరెక్ట్ కాదని మా నిర్ణయం.